హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, సాయంత్రం టైం వచ్చేసి 5 అయ్యింది. పాలు పిండుదామని మా అమ్మ అయితే దూడను వదిలింది. చూడండి, దూడ అయితే పాలు తాగుతుంది. చూడండి ఎంత బాగా పాలైతే తాగుతుందో. ఫస్ట్ అయితే దూడ పాలు తాగిన తర్వాత అయితే మనమైతే పిండుకోవాలి. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇంకా దూడని పక్కన కట్టేసి పాలైతే పిండుకుంటుంది మా అమ్మ. చూడండి ఎలా పిండుతుందో. చాలామంది దగ్గర నుంచి తీయండి అక్క వీడియోస్ అని కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకే ఈరోజు ఇంకా దగ్గర నుంచి వీడియో ఒకటి చేద్దామని తీస్తున్నాను. చూడండి, మా అమ్మ అయితే పాలు పిండుతుంది. చూడండి ఎలా పిండుతుందో, 2 చేతులతో ఎలా పిండుతుందో చూడండి. గట్టిగా లాగితే పాలనేవి వస్తాయన్నమాట. ఫస్ట్ టైం పిండే వాళ్ళకైతే కొంచెం కష్టం, ఎందుకంటే చేతులు జారుతాయన్నమాట. చూడండి ఇలా పిండుకోవాలి పాలనేటివి. రోజు ఇదే పని అన్నమాట, పొద్దున్న సాయంత్రం. అది కూడా 2 గేదెలవి పాలు పిండాలంటే కొంచెం కష్టమే, కానీ వాళ్ళకి అలవాటు అయ్యింది కాబట్టి రోజు ఇలాగా పాలైతే పిండుతారు. చూడండి, మేమైతే పాలు డైరీకి వేస్తున్నాము. అప్పుడే మీకు తెలుసు కదా ఈ విషయము. పాలు డైరీకి పోస్తాము 2 సార్లు 2-3 సార్లు అయితే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అయితే డబ్బులు వస్తున్నాయి. చూడండి మా అమ్మ ఎలా 2 చేతులతో పిండుతుందో. దూడ అయితే చూస్తుంది. ఇంకా కొన్ని అయితే తాగింది కదా, కొన్ని తాగితే ఇంకా తాగాలనిపిస్తుంది కదా దానికి, అందుకని దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ కట్టేయడం వల్ల అలాగ ఉంది. చిన్న దూడ చూస్తుంది, కానీ వాళ్ళమ్మ తాగించలేదు ఈరోజు ఎందుకో. చూడండి, పాలైతే ఇలా పిండుకోవాలి. ఈ బర్రె వచ్చేసి కదలదనమాట, పాలు పిండేటప్పుడు చక్కగా నిల్చుంటుంది. ఇంకో బర్రె ఉంది కదా, అది అయితే అస్సలు కదులుతూనే ఉంటుంది. అది కొన్నిసార్లు అయితే తిట్టించుకుంటుంది, ఎందుకంటే ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. కానీ ఇది అలా కాదు, చక్కగా ఒకే చోట నిల్చుంటుంది పాలన్నీ పిండుకునేదాకా. చూడండి ఎంత బాగా కదలకుండా ఉందో. కదలకుండా అయితే ఎంత బాగా పిండించుకుంటుందో మీరే చూడండి. అలాగే చిన్న దూడ చూడండి అమ్మ పక్కనే ఎలా నిలబడిందో. మా అమ్మ అయితే రోజు ఇలాగైతే పాలైతే పిండుతుంది. ఈరోజైతే ఎక్కడ ఊరు వెళ్ళొచ్చింది. వచ్చిన తర్వాత పాలు పిండడం అయితే స్టార్ట్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూడడం కాకుండా లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి మరింత మంది చూస్తారు. అందుకని దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఏమన్నా అడగాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అందరూ మన వీడియోస్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.